లాస్ట్ ఇయర్ రాకెట్ వేగంతో సినిమాలు చేస్తూ నిత్యం లైమ్ లైట్ లో ఉన్న మీనాక్షి చౌదరి ఇప్పుడు సైలెంట్ అయిందేంటి? ఛాన్సులు రావడం లేదా? లేక ఆచితూచి అడుగులు వేస్తుందా? సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మీను చేస్తున్న ప్రాజెక్టులేంటి? అసలు ఎంతవరకు వచ్చాయి? హిట్ సిరీస్ హీరోలకి కాదు హీరోయిన్లకు కూడా క్రేజ్ ని తెచ్చిపెట్టింది. ముఖ్యంగా మీనాక్షి చౌదరి కెరియర్ కి మంచి బూస్టింగ్ ఇచ్చింది. కెరియర్ స్టార్ట్ అయిన 4 ఏళ్లలో 3 సినిమాలు చేసిన ఈ హర్యానా డాల్ హిట్ 2 వచ్చిన 2 ఏళ్లలో 8 సినిమాలు నటించింది. 2024లో మేడం చూపించిన హవా అంతా ఇంత కాదు. ఎక్కడ చూసినా ఈ భామే కనిపించింది. తెలుగు తమిళ చిత్రాల్లో స్టార్ హీరోల సినిమాల్లో నటించి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా అయిపోయింది. గుంటూరు కాలంలో మహేష్ బాబు మరదలిగా నటించిన మీను గోట్, లక్కీ భాస్కర్ చిత్రాలతో మంచి హిట్స్ ని అందుకుంది. కానీ మిగిలినవన్నీ కూడా ఫ్లాప్సే. జోరైతే చూపించగలిగింది కానీ సగానికి పైగా చిత్రాలు డిజాస్టర్స్ కావడంతో ఆమె సక్సెస్ రేషియో పడిపోయింది. దీంతో ఆలోచనలు పడ్డ మాజీ మిస్ ఇండియా ఇప్పుడు ఆచితూచి స్క్రిప్టులను ఎంచుకుంటోంది. పరుగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం బెటర్ అనుకున్నట్లు కనిపిస్తోంది మేడం. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో భారీ హిట్ అందుకున్న మీనాక్షి ప్రెజెంట్ 2 మూవీస్ లో వర్క్ చేస్తోంది. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండు డైరెక్షన్ లో నాగ చైతన్య హీరోగా తెరకెక్కిస్తున్న మైథలాజికల్ ఫిల్మ్ లో నటిస్తోంది మీను. వృషకర్మ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు టాక్. అన్నపూర్ణ స్టూడియోస్ లో 10 కోట్లతో వేసిన సెట్ లో షూట్ చేస్తున్నారన్నది సమాచారం. అలాగే నవీన్ పోలీ సెట్ తో అనగనగా ఒక రాజు చేస్తోంది. ఇది నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి వస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ 2 తప్ప కొత్త సినిమాలకు సైన్ చేసినట్లు బజ్ లేదు. చూడపోతే చైతు 24 కూడా భారీ విఎఫ్ఎక్స్ కారణంగా నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్స్ ఉందని టాక్. అంటే మీను ఈ ఏడాది కనిపించడం కష్టమే, లేక ఏదైనా ప్రాజెక్టుతో సడన్ ఎంట్రీ ఇస్తుందేమో వెయిట్ అండ్ సీ. యష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుండి ఇప్పటి వరకు 5 ఫిల్మ్స్ వచ్చాయి. అన్ని సూపర్ డూపర్ హిట్సే. 2012లో ఏక్తా టైగర్ తో స్టార్ట్ అయిన ఈ ఫ్రాంచైజీలో ప్రెజెంట్ 2 ఫిల్మ్స్ తెరకెక్కుతున్నాయి. ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, హృతిక్ లీడ్ యాక్టర్లుగా కనిపించగా మరొకరు జాయిన్ కాబోతున్నారు అన్నది లేటెస్ట్ టాక్. ఈ సిరీస్ క్లోజ్ చేస్తారన్నటువంటి వార్తల నేపథ్యంలో యూనివర్స్ లోకి ఎంటర్ అవుతున్నటువంటి ఆ హీరో ఎవరు? బాలీవుడ్ లో యష్ రాజ్ ఫిల్మ్స్ తెరకెక్కించే స్పై యూనివర్స్ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. దేశ భద్రత కోసం హీరోలు రా ఏజెంట్లుగా మారి చేసే సాహసాలను ఈ సిరీస్ ద్వారా చూసాం. భారీ యాక్షన్ ఎలివేషన్స్ తో ఎంగేజింగ్ క్రియేట్ చేస్తుంది ఈ స్పై యూనివర్స్. 2012లో ఏక్తా టైగర్ తో స్టార్ట్ అయిన ఈ సిరీస్ లో ఇప్పటి వరకు 5 సినిమాలు వచ్చాయి. టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్ 3 ఈ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. సల్మాన్, షారూక్, హృతిక్ రా ఏజెంట్స్ గా ఆకట్టుకున్నారు. ఈ స్పై యూనివర్స్ నుంచి త్వరలో మరొక 2 భారీ యాక్షన్ చిత్రాలు రాబోతున్నాయి. వార్ 2 తో తారక్ ఈ ఫ్రాంచైజీలోకి ఎంటర్ అయ్యాడు. హృతిక్ తో తలబడబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఆగస్టు 14న సినిమా రిలీజ్ కాబోతోంది. అలాగే ఆల్ఫాతో ఆలియా భట్ ఈ సిరీస్ లోకి ఎంట్రీ ఇస్తోంది. మేబీ విమెన్ సెంట్రిక్ స్పై థ్రిల్లర్ అవుతుందని టాక్. ఇది కూడా ఈ ఏడాది చివర్లో లేదా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్ఫాతో ఈ సిరీస్ క్లోజ్ చేస్తున్నారన్న ఊహాగానాల మధ్య ఇప్పుడు ఇందులోకి మరొక న్యూ హీరో స్టెప్ ఇన్ కాబోతున్నాడన్నది బాలీవుడ్ లేటెస్ట్ బజ్. చావాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విక్కీ కౌశల్తో మరొక స్పై మూవీని ప్లాన్ చేస్తున్నాడట ఆదిత్య చోప్రా. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని టాక్. కాగా ఇప్పటి వరకు వచ్చిన ఫ్రాంచైజీ సినిమాల్లో స్టోరీ ఒకేలా ఉండడం, దాన్ని తిప్పి తిప్పి చూపిస్తున్నారని, ప్రేక్షకులకి బోర్ కొట్టేస్తుందన్న విమర్శలతో ఆల్ఫాతోనే ఈ సిరీస్ కి చెక్ పెట్టబోతున్నారన్నది ఓ గాసిప్ గట్టిగా వినిపిస్తోంది. అందుకే టైగర్ వర్సెస్ పఠాన్ ఆపేశారంటూ వార్తలొచ్చాయి. జాన్ అబ్రహాంతో ప్రాజెక్ట్ కూడా షెడ్డుకు వెళ్లిందన్న టాక్ నడుస్తోంది. కానీ టైగర్ వర్సెస్ పఠాన్ ఖచ్చితంగా ఓ హై లెవెల్ రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తోంది. కానీ దీనికన్నా ముందే విక్కీతో స్పై ఫిలిం తీయబోతున్నాడట ఆదిత్య చోప్రా. ఇది ఎంతవరకు నిజమో, త్వరలో యష్ రాజ్ ఫిల్మ్స్ క్లారిటీ ఇస్తుందేమో వెయిట్ అండ్ సీ. సాయి పల్లవిని స్క్రీన్ పై ఎప్పుడూ ఒకే విధంగా చూపించడంతో బోర్ కొట్టేస్తుంది ఆడియన్స్ కు. రెగ్యులర్ సాక్రిఫైస్ స్టోరీస్ అండ్ ఏడుపుగొట్టు రోల్స్ చూసినటువంటి సగటు మూవీ లవర్ ఆమె నుండి వేరే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సౌత్ లో ఇలా అంటున్నారనే నార్త్ బాట పట్టింది. మరి బీ టౌన్ లో డిఫరెంట్ కెరీర్ బిల్డ్ చేసుకుంటుందా? దక్షిణాదిలో గీసుకున్నటువంటి గీతలు ఉత్తరాదిలో చెరిపేసే అవకాశం ఉందా? కెరియర్ స్టార్టింగ్ లో స్ట్రాంగ్ గర్ల్ క్యారెక్టర్స్ చేసిన సాయి పల్లవి తర్వాత సాడ్ హీరోయిన్ రోల్స్ కి షిఫ్ట్ అయింది. ఆమె క్యారెక్టరైజేషన్ కు వెయిట్ ఉంటున్నా తెరపై కనిపించిన ప్రతి సినిమాలోనూ ఏడుస్తూ ఉంటే ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. స్టీరియో టైప్ సినిమాలు చేయొద్దంటూ ఖర్చీఫ్ తెచ్చుకోలేకపోతున్నామని ఓపెన్ గా కామెంట్లు పెడుతున్నారు. న్యాచురల్ బ్యూటీ నుండి సంథింగ్ న్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్.
ఫిదాతో టాలీవుడ్ ఆడియన్స్ మనసు దోచేసిన భానుమతి అలియాస్ సాయి పల్లవి గ్లామర్ రోల్స్ చేయనని ఫస్ట్ నుండి గిరీస్ కూర్చుంది. సౌత్ సినిమాల్లో ఎక్కడా అతి చేయలేదు. దీంతో నేచురల్ బ్యూటీ గ్లామరస్ గా కనిపించదని మూవీ లవర్స్ కూడా ఫిక్స్ అయ్యారు. అలాగే అస్తమాను సాడ్ రోల్స్ చూడలేకపోతున్నారు. కొత్త జోనర్స్, రోల్స్, క్యారెక్టర్స్ చూస్ చేసుకోవాలన్నది వారి అభిప్రాయం. ఇలా అంటున్నారని సౌత్ నుండి బీటౌన్ బాట పట్టింది నేచురల్ బ్యూటీ. నార్త్ లో 2 ప్రాజెక్టులతో బిజీగా ఉంది సాయి పల్లవి. అమీర్ ఖాన్ సన్ జునైద్ హీరోగా ఏక్ దిన్తో బీటౌన్ ఎంట్రీ ఇస్తోంది బ్యూటీ. బాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రామాయణ చేస్తోంది. ఏక్ దిన్ లాస్ట్ ఇయర్ షూటింగ్ కంప్లీట్ కాగా రిలీజ్ కావాల్సిందే. రణబీర్ రాముడుగా సాయి పల్లవి సీతగా కనిపించబోతున్న రామాయణ సెట్స్ పై ఉంది. 2 పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ నితీష్ తివారీ. ప్రెజెంట్ సాయి పల్లవిపై వనవాసానికి సంబంధించిన సీన్స్ తీస్తున్నారు. రొమాంటిక్ డ్రామాగా వస్తున్న ఏక్ దిన్ ఈ ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పటి వరకు సౌత్ లో గ్లామర్ రోల్స్ చేయని సాయి పల్లవి కూడా బీటౌన్ వెళ్ళాక రూల్స్ బ్రేక్ చేసి కీర్తి సురేష్ లా మారిపోతుందా? డీ గ్లామరైజ్డ్ పాత్రలతోనే ఎస్టాబ్లిష్ అవుతుందా? పక్కింటమ్మాయి తరహా పాత్రలే చేస్తుందా అనేది చూడాలి. హీరోగా వరుస ఫెయిల్యూర్ సునీల్ కెరీర్ ను డ్యామేజ్ చేశాయి. అంతా అయిపోయిందని అక్కడే కూర్చోలేదు. పడిపోయిన చోటే లేవడం నేర్చుకున్నాడు. డెసిషన్ తీసుకోవడం కాస్త ఆలస్యమైతే అయింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో తనలోని వర్స్టాలిటీని బయటపెడుతున్నాడు. స్టార్ కమెడియన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగా హీరో రోల్స్ కు షిఫ్ట్ అయ్యాడు సునీల్. 1-2 హిట్స్ రాగానే అటుగా ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. కానీ తానొకటి అనుకుంటే బాక్సాఫీస్ మరొకటి డిసైడ్ చేసింది. వరుస ఫ్లాపులతో సతమతమవుతూ దర్శక నిర్మాతలు మొహం చాటేస్తున్న సమయంలో రియాలిటీ అర్థమై హీరోయిజంని పక్కన పెట్టి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఈసారి మరింత కొత్తగా డిఫరెంట్ రోల్స్ తో సునీల్ ఈజ్ బ్యాక్ అనిపించుకున్నాడు. కలర్ ఫోటోతో విలన్ రోల్స్ కి షిఫ్ట్ అయిన సునీల్ పుష్పలో మంగళం సీనుగా నేషనల్ రేంజ్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. మధ్యలో సపోర్టింగ్ రోల్స్, కమెడియన్ రోల్స్ టచ్ చేస్తూనే వింటేజ్ సునీల్ ను గుర్తు చేస్తున్నాడు. తెలుగులోనే కాదు, రీసెంట్లీ తమిళంలో కూడా జోష్ చూపిస్తున్నాడు ఈ స్టార్ యాక్టర్. మా వీరన్, జైలర్, మార్క్ యాంటనీ, రీసెంట్లీ గుడ్ బ్యాడ్ అగ్లీలో తన వర్సటైల్ యాక్టింగ్ తో మెస్మరైజ్ చేశాడు. సునీల్ నటిస్తే సినిమా హిట్ అన్న టాక్ కాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. తమిళంలో మరింత స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ దొరకడంతో అక్కడ ఫుల్ బిజీగా మారిపోయాడు సునీల్. ప్రజెంట్ స్టార్ యాక్టర్ చేతిలో 4-5 కాలీవుడ్ మూవీస్ ఉన్నాయని టాక్. వల్లిమెయిల్ కంప్లీట్ కాగా రీసెంట్లీ అనౌన్స్ చేసిన ఆర్య 36 అనంతన్ కాడులో నటిస్తున్నాడు. ఇందులో పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాడు. అలాగే ప్రముఖ సినిమాటోగ్రఫర్ విజయ్ మిల్టన్ చిత్రంలో కమిట్ అయ్యాడు. రీసెంట్లీ కన్నడ, మలయాళంలో ఒక్కో సినిమాతో సరిపెట్టేసిన సునీల్ మళ్లీ మాలీవుడ్ పై ఫోకస్ చేస్తున్నాడు. యాంటోనీ వర్గీస్ హీరోగా తెరకెక్కుతోన్న ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కట్టలాన్ కు కమిట్ అయ్యాడు. రీసెంట్లీ సునీల్ పోస్టర్ పంచుకుంది యూనిట్. ఇందులో స్టైలిష్ లుక్లో స్లిమ్ అండ్ ఫిట్ గా కనిపించాడు ఈ స్టార్ యాక్టర్. ఈ మధ్య కాలంలో కాస్త బొద్దుగా మారిన సునీల్ ఈ లుక్లో చూస్తే హీరో ఈజ్ బ్యాక్ అనిపించక మానదు. ఇది కూడా నెగిటివ్ షేడా లేక పాజిటివ్ యాంగిలా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఇక తెలుగులో కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్న సునీల్ ఇక హీరోగా ప్రయత్నాలు ఆపేసినట్లే కనిపిస్తోంది. చూద్దాం, మరోసారి ఆ దిశగా స్టెప్ ఏమన్నా తీసుకుంటాడేమో. పెళ్ళై పిల్లలుంటే సౌత్ లో హీరోయిన్ రోల్స్ దక్కడం ఇక కష్టమేనా? మరోసారి ఆ హీరోయిన్ విషయంలో ఇదే ప్రూవ్ అవుతోందా? నార్త్ లో చెల్లినట్టు సౌత్ లో స్టార్ హీరోలతో రొమాన్స్ చేయడం సాధ్యం కాదా? ఇక టాలీవుడ్ లో గెస్ట్ అపీరెన్స్, నిడివి తక్కువ ఉన్నటువంటి పాత్రలకు షిఫ్ట్ కావాల్సిందేనా? బాలీవుడ్ కి పోటీగా సౌత్ ఇండస్ట్రీ ఎదుగుతోంది, కానీ కొన్ని విషయాల్లో ఇంకా అక్కడే ఆగిపోతోంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో పెళ్ళై ఓ బేబీ పుట్టాక స్టార్ భామలను సైతం పక్కన పెట్టేస్తోంది. శ్రేయా టు కాజల్ అగర్వాల్ వరకు ఇదే జరుగుతోంది. రీసెంట్ టైమ్స్ లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పోషిస్తున్న రోల్స్ చూస్తే ఇదే అనిపిస్తోంది. గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకుని ఓ కొడుక్కి జన్మనిచ్చాక కాజు పాపపై కాన్సన్ట్రేషన్ తగ్గించింది సౌత్ బెల్ట్. హే సినామిక, భగవంత్ కేసరి, ఇండియన్ 2 చూస్తే ఇదే డౌట్ కలుగుతోంది. ఇందులో ఆమెవన్నీ సెకండ్ హీరోయిన్ రోల్సే. దీపికా నయన్ లాంటి మదర్స్ అయిన భామలకు భారీ ఎలివేషన్, రెమ్యునరేషన్ ఇస్తున్న నార్త్ సౌత్ బెల్ట్ కాజల్ ని పెద్దగా కన్సిడర్ చేయడం లేదు. మార్కెట్ డిమాండ్ లేకపోవడంతో అమ్మడు కూడా సరిపెట్టేసుకుంటోంది. స్కోప్, నిడివి తక్కువ ఉన్న రోల్స్ కి అడ్జస్ట్ అయిపోతోంది ఈ టాలీవుడ్ చందమామ. ప్రెజెంట్ మైథలాజికల్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేస్తోంది భామ. కన్నప్పలో పార్వతీదేవిగా స్మాల్ రోల్లో కనిపించబోతోంది. అలాగే రామాయణలో యశ్ సరసన అంటే రావణాసురుడి భార్య మండోదరి రోల్లో నటిస్తోంది. పార్వతీదేవి రోల్ కన్నా మండోదరి క్యారెక్టర్ కాస్త ఎక్కువే ఉండబోతోందని టాక్. ఇక బాలీవుడ్ లో సికిందర్ లో కాసేపు కనిపించిన కాజు పాప రామాయణ్ 2 పార్ట్స్ లో ఇన్బిల్ట్ కాబోతోంది. హిందీలో శ్రేయాస్ తల్పడేతో ది ఇండియా స్టోరీ చేస్తోంది. ఇదొక్కటే ఆమె ఫీమేల్ లీడ్ గా కనిపించబోతున్న మూవీ. ఇక ఇండియన్ 3లో ఆమె రోల్ ఎక్కువగా ఉండబోతోందని టాక్.
తల్లి రోల్ కి షిఫ్ట్ కాగానే స్టార్ హీరోస్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ పోగొట్టుకున్న చందమామ త్వరలో మెగాఫోన్ పట్టే ఆలోచనలో ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే ఆమె డేరింగ్ స్టెప్ తీసుకోవడమే కాదు, ఈ తరం భామల్లో కెమెరా పట్టిన స్టార్ హీరోయిన్ గా నిలిచిపోవడం ఖాయం. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ సూర్య ధనుష్లను పక్కన పెట్టేశాడా, లేక ఈ ఇద్దరు హీరోలే హ్యాండ్ ఇచ్చారా? శింబుతో సినిమాను సెట్ చేశాడా? ఇది ఆ హిట్ సినిమాకు సీక్వెలా? వడివాసల్ షెడ్డుకు వెళ్ళిపోయినట్టేనా? ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ వెట్రి క్లారిటీ ఇస్తాడా? స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో కోలీవుడ్ లో తెగ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. ఏ సినిమా చేస్తాడో, ఎవరితో నెక్స్ట్ సినిమానో క్లారిటీ మిస్ అవుతోంది. విడుదల పార్ట్ 2 తర్వాత సూర్యతో 2 years బ్యాక్ అనౌన్స్ చేసిన వాడివాసల్ ఉంటుందని చెప్పాడు వెట్రి. అలాగే జీవి ప్రకాష్ తో మ్యూజిక్ సిట్టింగ్ లో కూర్చొని ఫోటో షేర్ చేశాడు. ఇంకేముంది, ఆగస్ట్ నుండి వాడివాసల్ సెట్స్ పైకి వెళ్తుందని అనుకున్న టైంలో ప్రాజెక్ట్ షెడ్కు వెళ్ళిందని గాసిప్స్ వినిపించాయి. వాడివాసల్ ఎక్కడికి పోలేదు, నవంబర్ నుండి సెట్స్ పైకి వెళ్తుందని వెట్రి అండ్ నిర్మాత కలై పులి తాను క్లారిటీ ఇస్తున్నప్పటికీ మాకు నమ్మకాలు లేవు దొరా అంటున్నారు ఆడియన్స్. సూర్య తర్వాత ధనుష్ తో వడా చెన్నై సీక్వెల్ తీస్తాడని ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఎక్కడికెళ్ళినా వడా చెన్నై సీక్వెల్ ఎప్పుడు అంటూ ధనుష్ వెట్రిని అడుగుతూనే ఉన్నారు. అదిగో ఇదిగో అంటున్నారే తప్ప క్లారిటీ ఇవ్వలేదు. అయితే రీసెంట్ గా ధనుష్ హిట్ సీక్వెల్ 2026 లో స్టార్ట్ కాబోతుందని కుబేరా ఈవెంట్ లో అనౌన్స్ చేశాడు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరిని కాదని సింబుతో వెట్రి నెక్స్ట్ ప్రాజెక్ట్ సెట్ చేయడంతో పలు అనుమానాలు కలుగుతున్నాయి. సింబుతో సినిమాను ఫ్యూ డేస్ లో పట్టాలెక్కించబోతున్నారట వెట్రిమారన్. జూన్ ఎండింగ్ కానీ జులైలో కానీ సెట్స్ పైకి మూవీ వెళ్లనుందని స్ట్రాంగ్ బజ్ నడుస్తోంది. ధనుష్ కి బదులు సింబుతో వడా చెన్నై 2ని తీయబోతున్నారని టాక్. ఉత్తర చెన్నై గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో మూవీ ఉండబోతోందని సమాచారం. సూర్య ధనుష్ వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిపోవడంతోనే వెట్రికి ఫిక్స్ కాలేకపోతున్నారని, వాడివాసల్ విషయంలో వెట్రీదే తప్పని, స్టోరీ 3 ఏళ్ల నుండి ఫైనల్ చేయలేదని టాక్. దీంతో సూర్య ధనుష్లు వెట్రికి హ్యాండ్ ఇచ్చారా, లేక ఈ ఇద్దరిని డైరెక్టరే పక్కన పెట్టాడా అన్న డౌట్ కలుగుతోంది. మరి ఈ పుకార్లపై, కన్ఫ్యూజన్స్ పై వెట్రి క్లారిటీ ఇస్తాడా? ఇస్తే బాగుంటుందని కోలీవుడ్ ఫీలింగ్.